హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. నేను మీ మౌనికాని. వెల్కమ్ టు మౌనీస్ వరల్డ్ ఛానల్. ఈ ఛానల్లో నేను నా డైలీ లైఫ్, ట్రావెల్, కుకింగ్, షాపింగ్ అండ్ కొన్ని క్రేజీ అండ్ మూమెంట్స్ అని మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో వీడియోకి వెళ్ళిపోదామా? ఈరోజైతే నేను పాలాకు వెల్లుల్లి కారం చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్, అలాగే తెల్లగడ్డలు, కొంచెం మిరప్పొడి, కొంచెం ఉప్పు, ఇవి అన్నీ కలిపి మనం మిక్సీకి వేసుకోవాలి. ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. అంటే మెత్తగా వేసుకోకూడదు, కొంచెం బరగ్గా ఉన్నా ఓకే. ఇందులో నేను కల్లుప్పు అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కన్నా కల్లుప్పు అనేది కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో దానికోసమే నేను కల్లుప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ. మిక్సీకి వేసుకునేటప్పుడు మనం వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదు. ఆనియన్స్లో ఉన్న వాటరే మనకు వచ్చేస్తుంది. సో తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ని వెలిగించుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాల, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత అది బాగా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు ఉంది కదా, సో కరివేపాకును కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఎక్కువగా యూజ్ చేస్తే మన ఐస్కి అలాగే హెయిర్కి చాలా మంచిది. సో మీరు ఎంతైతే తినాలనుకుంటారో అంత వేసుకోండి. నెక్స్ట్ ఇంకొంచెం మనం పేస్ట్ చేసుకుని పెట్టిన మిక్సీకి చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ మొత్తం మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ఆనియన్ యాడ్ చేసాం కదా, సో కొంచెం ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఘాటు తగ్గేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. అది కొంచెం బాగా ఉడకాలి. ఉడికిందంటే దాంట్లో ఉన్న కారం అంతా వెళ్ళిపోతుంది. ఇంకా పాలాకుని మనం బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఏం లేకుండా డ్రైన్ చేసేసి మనం కారం చేసి పెట్టుకున్న దాంట్లో దీన్ని యాడ్ చేసేయాలి. ఇది మనం బయట కొనుక్కుంటాం కదా, అది బాగా వాష్ చేయకపోయినాం అనుకో దాంట్లో కెమికల్స్ అంతా యాడ్ చేస్తారు. సో అలాగే ఉండిపోతాయి. ఇక్కడ నేను చూసారా ఒక 3-4 టైమ్స్ కడిగినా కూడా ఆ వాటర్ అనేది గ్రీన్ కలర్లోనే ఉంది. సో మీరు ఎంతైతే అంత బాగా నీట్గా వాష్ చేసుకోండి. నెక్స్ట్ బాగా దాంట్లో వేసిన తర్వాత నీట్గా కలిపెట్టుకోవాలి కారం అంతా దీనికి పట్టేలాగా. ఇంకా నేను అలాగే లిడ్ వేసి మూత పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్కి లేట్ అయిపోతుందని చెప్పేసి ఒక పక్క వచ్చేసి నేను రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను. రైస్కి కడిగేసి నేను ఎప్పుడు కుక్కర్లోనే పెట్టుకుంటాను. మీకు ఆల్రెడీ ముందు ఒక వీడియోలో చెప్పున్నాను కదా, సో అలాగే కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టామంటే రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా అది అయిపోయే లోపల మా హస్బెండ్కి బాక్స్ పెట్టేద్దాం అని చెప్పేసి రైస్ అనేది తన లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను. రైస్ కొంచెం చల్లారిన తర్వాత కర్రీ పైన దాంట్లో వేసేయచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ దీంట్లో పెట్టేస్తున్నాను. ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి పైన దాంట్లో కర్రీ వేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా కర్రీ ఓపెన్ చేసి చూస్తే ఉడికిపోయింది. ఇంకా వీడియో క్లిప్స్ అనేది ఇక్కడ నేను మర్చిపోయాను తీసేది. సో దాంట్లో మీరు కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా బాగా ఉడికితే ఇలా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇచ్చేసాను. తన ఆఫీస్కి అనేది స్టార్ట్ అయిపోయారు. ప్రకాష్ ఇంట్లో ఉన్నంతసేపు టైం అనేది ఎలా అయిపోతుందో తెలీదు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వంట చేసుకునేకి టైం సరిపోతుంది. ఇంకా తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో అనేది క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. తను వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను ఈరోజు టీవీ యూనిట్ ఉంది కదా, సో టీవీ యూనిట్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా క్లమ్జీగా అయిపోయింది అని చెప్పి. మనం ఎంత క్లీన్ చేసుకుంటా ఉన్నా కూడా ఇల్లు అనేది ఎలా అంటే అలా అయిపోతుంది. తీసిన ఐటెం తీసిన దగ్గర ప్లేస్లో పెట్టామంటే అలాగే ఉంటుంది. ఆ రోజు చేసేటప్పుడు పెట్టాలి అనుకుంటాం, కానీ అది ఎలా అయినా ఆ ప్లేస్ అనేది క్లమ్జీ అయిపోతుంది. ఇంకా దాంట్లో ఉన్న బొమ్మలు అవంతా తీసేసి నీట్గా వాష్ చేసుకొని ఏ ప్లేస్లో ఉండాల్సినో ఆ ప్లేస్లోనే మళ్ళీ అరేంజ్ చేసి పెట్టేస్తూ ఉన్నాను. ఇవైతే నేను ఇక్కడ తేరు జరుగుతుంది, సో అక్కడ తీసుకున్నాను తేరులో. అప్పుడైతే చాలా బొమ్మలు అన్నీ వస్తూ ఉంటాయి, షాపింగ్ ఎక్కువ చేయొచ్చు. ఈ బుద్ధుడు ఉంది కదా, సో చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనేది
నేను తిరుమలకి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నాను. అప్పుడు 150 రూపీస్ అలా ఉన్నాయి 4. అందులో ఒకటి మిస్ అయిపోయింది. ఈ ప్లాంటర్ కూడా నేను విశాల్ మార్ట్లో తీసుకున్నాను. చాలా బాగుంది. జస్ట్ 99 రూపీస్ అలా పడింది నాకు. 2 వచ్చేసి ఇంకా దీన్ని ఇటు సైడ్ అరేంజ్ చేసి పెట్టేశాను. కింద షెల్ఫ్లో గ్రీనరీ లాగా లేదని చెప్పేసి నా దగ్గర ఇది ఐకేలో తీసుకున్నాను. సో అది దాన్ని కూడా ఇక్కడ ప్లేస్ చేసి కొంచెం బాగా కనిపించింది. ఇంకా టీవీ రిమోట్స్ ఉన్నాయి కదా, సో టీవీ రిమోట్స్ ఎక్కడంటే అక్కడ ఉంటాయి. 2 రిమోట్స్ కాబట్టి ఒక టీవీకి ఒకటి సన్ డైరెక్ట్కి ఉన్నది. ఇంకా 2 ఆ బ్యాక్ సైడ్ పెట్టామంటే ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పి అక్కడ పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ షెల్ఫ్ చూసారు, ఇది ఆయిల్ ఇంకా ప్లేట్స్ అవంతా తీసుకొని నేను ఇక్కడ పెట్టుకొని ఉన్నాను ముందు. ఇంకా నీట్గా క్లీన్ చేసి పెట్టేసి టవల్తో తుడిచేసి ఇంకా ఈ వాటర్ ఉంటుంది కదా, మనం ఉర్లీ అంటారు దీన్ని. సో దీన్ని ఇక్కడ పెట్టాను. ఇది తీసుకున్నప్పుడు డ్యామేజ్ అయింది, కింద వాటర్ అంతా లీక్ అవుతుంది. ఇంకా దాన్ని ఆ ప్లేస్లో పెట్టేశాను. రీసెంట్గా నేను షాపింగ్కి వెళ్ళున్నాను. జస్ట్ క్లిప్స్ అలాగే బ్యాండ్స్ దువ్వన లేదు అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి అక్కడే పెట్టేశాను దాని వాటిల్ని. ఇంకా దాని ప్లేస్లో పెట్టేసి ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఈ ఏనుగులు వచ్చి నేను మా ఊర్లోనే ఇక్కడే జాతర జరుగుతుంది కదా, సో అక్కడే ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. డెకరేటివ్ ఐటెం చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది. ఎక్కడ మనం బార్గింగ్ చేస్తేనే మనకు తక్కువ ప్రైస్ దొరుకుతాయి. వాళ్ళు చెప్పే రేట్స్ ఏమో ఎక్కువ రేట్ చెప్తారు. మనం దాన్ని బార్గింగ్ చేసామంటే చాలా తక్కువ ప్రైస్కి మనకు ఇవి దొరుకుతాయి. సో ఆ రెండు నేను ఆపోజిట్గా పెట్టేసి మధ్యలో ఇలా ఒక ప్లాంటర్ పెట్టాను. ముందు ఎక్కువగా బొమ్మలు పెడుతూ ఉన్నాను. ఇప్పుడైతే నాకు అలా వద్దు, చాలా సింపుల్గా ఉండాలి అని చెప్పేసి ఇలా డెకరేట్ చేసుకున్నాను. సైడ్లో ఉంది బ్యాక్గ్రౌండ్లో అది వచ్చేసి నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ చిక్పేటలో తీసుకున్నాను. పక్కనే ఒక కృష్ణుడి స్టాచ్యూ పెట్టుకున్నాను. ఇంతే ఈ వీడియో. థ్యాంక్స్.